దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం జాముల గురించి వివరణను నేర్చుకుందాం. క్రైస్తవ సమాజంలో జాము, గడియ వీటి గురించి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. చాలామంది చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ సమయంలోనే మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఈ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడు అనేటటువంటి ఒక మూఢభక్తిలోకి విశ్వాసులను చాలామంది తీసుకొని వెళ్తున్నారు. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఏ సమయంలో మనం ప్రార్థన చేసినా కూడా ఆ సమయంలో మనం ప్రార్థన హృదయపూర్వకంగా చేసినప్పుడు దేవుడు వింటాడు. ఈ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఈ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడు అనేటటువంటిది మానవుడి యొక్క ఆలోచన, కానీ దేవుని యొక్క దృష్టిలో అలాగూ లేదు. కొంతమంది మూఢభక్తి కలిగినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి విధానం ఏంటంటే, ఈ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు, ఈ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడు అని కొన్ని బైబిల్లో ఉన్నటువంటి మరి కొంతమంది భక్తులు చేసినటువంటి ప్రార్థన, బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలు, రెఫరెన్సులు చూపించి, ఇదిగో వీళ్ళు ఈ సమయంలో ప్రార్థన చేశారు కాబట్టి వీళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు, కనుక మనం కూడా ఆ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, మరి మిగతా సమయంలో చేస్తే ప్రార్థన వినడు అనేటటువంటి అపోహ ఒక మూఢ భక్తి విధానంలో క్రైస్తవ సమాజంలో చాలామంది వెళ్తూ ఉన్నారు. అది వాక్యానుసారమైనటువంటి కాదు. ఎందుకంటే మనం ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడు, సజీవుడు, ఆయన కొనకడు నిద్రపోని దేవుడు. మనం నిద్రపోతాము, శరీర విశ్రాంతి తీసుకుంటాం, కానీ దేవుడు నిద్రపోడు, కొనకడు నిద్రపోడని మనకు అర్థమైన కోణంలో దేవుని యొక్క వాక్యం రాయబడింది. కనుక దేవుడు నిద్రపోడు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు 24 గంటలు వింటాడు. ఈ సమయంలో చేస్తే ప్రార్థన వింటాడు, ఈ సమయంలో చేస్తే ప్రార్థన వినడు అనేది కేవలం అపోహ, అదొక మూఢభక్తి మాత్రమే. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం సద్భక్తి కలిగి జీవించవలసిన అవసరం ఉంది నేటి దినాల్లో. కనుక ఈ రాత్రి మనం జాము అంటే ఏంటి, లేదా గడియ అనేటటువంటిది ఏమిటి అనేటటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటగా మనం అసలు రోజు అనేది ఎప్పుడు ప్రారంభించబడిద్ది, రోజు అనేది ఎప్పుడు ముగించబడిద్ది అనేది మనం బైబిల్లో ఉన్నటువంటి వాక్య లేఖనాలతో మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము దేవుని యొక్క వాక్య భాగంలో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే, దేవుడి యొక్క వాక్య భాగంలో ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినమాయెను. అస్తమయము తర్వాత ఉదయము కలుగా ఒక దినమాయెను. దేవుడు సృష్టించినటువంటి విధానంలో ఎప్పుడు దిన ప్రారంభం అయిద్దంటే, అస్తమించినప్పుడు, సూర్యుడు అస్తమించినప్పుడు నుండి మరలా సూర్యుడు అస్తమించినప్పుడు వరకు ఒక దినము ప్రారంభించబడింది. అది దేవుని వాక్యం చెప్తుంది. అస్తమయమును ఉదయము కలుగా ఒక దినం మాయను అని. అయితే పరిశుద్ధ గ్రంథములో యూదుల యొక్క లెక్కల ప్రకారము మనం చూస్తే రోజు అనేది సాయంత్రము ప్రారంభించబడింది. సూర్యాస్తమయం నుండి మళ్ళీ సూర్యాస్తమయం వరకు రోజు అనేది ప్రారంభించబడింది. ఇది యూదుల యొక్క లెక్క. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది ఆచరించే విధానం ప్రకారము రోజు అనేది అర్ధరాత్రి 12 దగ్గర నుండి మరలా అర్ధరాత్రి 12 వరకు ఒకరోజు ముగించబడిద్ది అని అది మనం పెట్టుకున్నాం ఆ లెక్క. కానీ బైబిల్ లెక్క, దేవుడు పెట్టినటువంటి లెక్క ఏంటంటే, సూర్యుడు అస్తమించిన దగ్గర నుండి సూర్యాస్తమయం నుండి మరలా సూర్యాస్తమయం వరకు ఒక దినము అని దేవుని యొక్క లెక్క. ఆ లెక్కను
మరి దేవుని పిల్లలైనటువంటి అంటే పాత నిబంధనలు దేవుని పిల్లలైనటువంటి యూదులు వాళ్ళ యొక్క క్యాలెండర్ ప్రకారము సూర్యాస్తమయం నుంచి మరలా సూర్యాస్తమయం వరకు ఒక దినాన్ని లెక్క కడతారు. అది దేవుడు పెట్టినటువంటి లెక్క. మనం పాటించే లెక్క ఏంటంటే అర్ధరాత్రి 12 దగ్గర నుంచి మరలా అర్ధరాత్రి 12 వరకు ఒకరోజు అని మనము మరి లెక్కించడం జరుగుతుంది. పగలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, రాత్రి సూర్యాస్తమయం నుండి మరలా సూర్యోదయం వరకు. రోజులో యూదులు పగలు 12 సమాన భాగాలుగా విభజించిన వారు, అలాగే రాత్రి 12 జాములుగా విభజించారు. జాము అంటే ఖచ్చితంగా మనకి 60 నిమిషాలు, 50 నిమిషాలు, 70 నిమిషాలు అని మనం ఖచ్చితంగా లెక్క కట్టలేము. కానీ ఎందుకంటే ఎండాకాలము సమయం ఒక విధంగా ఉంటుంది, వర్షాకాలం ఒక విధంగా ఉంటుంది, చలికాలం ఒక విధంగా ఉంటుంది. ఎండాకాలము సూర్యుడు మరి ఉదయాన్నే 5 సూర్యోదయం అయితే సూర్యాస్తమయం సాయంత్రం 7 గంటలకు అయింది. అలానే చలికాలము సూర్యోదయం 6:30కి అయితే మరలా సూర్యాస్తమయం 5:30 సూర్యుడు అస్తమించబడతాడు. దానిని బట్టి మరి జాములో గంట ఉండొచ్చు, గంట కంటే ఎక్కువ ఉండొచ్చు. కనుక సుమారుగా మనము నేర్చుకుందాం. పగలు 12 గంటలు ఉంటాయని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, రాత్రి 12 గంటలు ఉంటాయని చెప్పారు. కనుక ఇప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఖచ్చితమైంది. కానీ మనకి కాలాన్ని బట్టి కొంత వ్యత్యాసం ఉంటుంది, వ్యవధి ఉంటుందని మనం నేర్చుకోవాలి. సుమారుగా మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, రెండవ జాము 7 నుండి 8, మూడవ జాము మరి 6 నుండి 7 మొదటి జాము, 7 నుండి 8 వరకు రెండవ జాము, తర్వాత ఉదయం 9 గంటల నుండి మూడవ జాము. అట్లాగా మనకి తర్వాత 6వ జాము మధ్యాహ్నం 12 గంటలకు. తర్వాత ఇట్లా మనకి జాములు అనేవి ఉన్నవి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పగలు 12 జాములు, రాత్రి 12 జాములు, మొత్తం రోజుకి 24 గంటలు, 24 జాములు అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. బైబిల్లో ఉన్నటువంటి జాములు ఉదాహరణకి మొదటి జాము 6 నుంచి 7 వరకు, రెండవ జాము 7 to 8, మూడవ జాము 9 గంటలు. అపోస్తలుల కార్యాల గ్రంథం 2:15 పెంతెకొస్తు పండగ దినం రోజు మరి అక్కడ రాయబడినటువంటి విషయం మనం చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? అపోస్తలుల కార్యాల గ్రంథం 2:15 పెంతెకొస్తు పండగ దినం రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మొట్టమొదటిసారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, కానీ మరి ఇక్కడికి పర్మనెంట్గా ఆయన ఈ లోకంలో విశ్వాసులైన వారిని బలపరచడానికి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు వేరే వాళ్ళ భాషలో మాట్లాడినప్పుడు అప్పుడు వారందరూ అంటున్నటువంటి మాట ఏంటి? అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? అక్కడ ఉన్నటువంటి 12 మందిలో పేతురు గారు నిలబడి ఏమంటున్నారు? యూదాయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియని గాక, చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, వీళ్ళు తాగలేదు,
వీళ్ళు ఇలాగ భాషలతో మాట్లాడుతున్నారంటే వీళ్ళు తాగారు అనుకుంటున్నారా? వీరు తాగలేరు. పొద్దు పొడిచి జామైనా కాలేదు. అదేంటారు? పొద్దు పొడిచి అంటే సూర్యుడు ఉదయించి జామైనా కాలేదు, అప్పుడే వీళ్ళు ఎలాగ తాగుతారు? వీళ్ళు తాగలేదు అని అక్కడ వివరణ ఇస్తూ ఉన్నారు. తర్వాత 9వ జాము గురించి మత్తయి సువార్త 27:46లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మధ్యాహ్నం 3 గంటల వేళ ఏలి ఏలి అనే మాట మాట్లాడారు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆయన మాట్లాడినటువంటి మాట అది సాయంత్రము 3 గంటలు. అలాగే పాత నిబంధనలో 3 గాడులు ఉండేవి. అయితే ప్రతి 4 గంటలకి ఒక గాడు. క్రొత్త నిబంధనలో రోమా ప్రభుత్వంలో కూడా 4 గాడులు ఉండేవి. అయితే గాడు అంటే సుమారు మొదటి గాడు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు, రెండవ గాడు 9 to 12 గంటల వరకు, మూడవ గాడు 12 to 3, నాలుగవ గాడు 3 to 6 ఉదయం వరకు. కనుక ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా మనం దేవుని యొక్క వాక్య కోణంలో నుండి మనం చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకున్నాము. ఆ విషయాన్ని మనము గమనించాలి. దేవుని యొక్క వాక్యములో సాధారణంగా 4 గడియలు ఉంటాయి. గాడు, గడియ, 4 గడియలు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఏమంటారు? ఒక గడియైనా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అని అంటారన్నమాట. పాత నిబంధన ప్రకారం 3 కనపడతాయి మనకి. మొదటి సమూయేలు గ్రంథము 11:11. కానీ కొత్త నిబంధన ప్రకారము 4 గడియలు కనపడతాయి మనకి. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్య కోణంలో మనం తెలుసుకుందాం. అందుకనే పాత నిబంధనలో దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడింది? రేయి మొదటి జామున మొరపెట్టు అని ఉంది. మనం ఏమనుకుంటామంటే రేయి మొదటి జాము అంటే మరి తెల్లవారుజాము 4 అది రేయి మొదటి జాము అని మనం అనుకుంటా ఉంటాం. కానీ యూదుల అని మన యొక్క అపోహ, ఆ భావన. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఏ కాలంలో రాయబడింది, ఎప్పుడు రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది, దానికి ఉన్నటువంటి ఉపోద్ఘాతం ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, మరి వాటన్నిటిని బట్టి మనం వాక్యాన్ని చదవాలి, గ్రహించాలి, నేర్చుకోవాలి. కానీ మరి రేయి మొదటి జామున మొరపెట్టు అంటే తెల్లారుజామున లేచి ప్రార్థన చేయకూడదు, అది మంచి పద్ధతి కాదు. కానీ రేయి మొదటి జాము అంటే యూదుల లెక్క ప్రకారము సాయంత్రము, రాత్రి మొదటి జాము అంటే యూదుల లెక్క ప్రకారము సాయంత్రము 6 గంటలు. కొత్త నిబంధన ప్రకారము మనం యేసుక్రీస్తు ప్రభు పేరిట తండ్రికి ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఎక్కడైనా మనము ప్రార్థన చేస్తే అది హృదయానుసారంగా దేవుడి చిత్త ప్రకారం అయితే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. మనం ప్రార్థించినప్పుడు దేవుడు తగిన సమయంలో సమాధానం ఇస్తారు. మనం ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు అప్పటికప్పుడు సమాధానం రావచ్చు, కొన్నిసార్లు ఒక వారానికి రావచ్చు, లేదా ఒక నెలకు రావచ్చు, లేదా ఒక సంవత్సరానికి రావచ్చు. కనుక మనము చాలా జాగ్రత్తగా భక్తి విషయంలో ఉండాలి. నేటి క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసులు వాక్య కోణంలో వాక్యానుసారంగా జీవించకుండా వాళ్ళు గాడి తప్పుతున్నారు, సరైనటువంటి మార్గంలో లేరు. కనుక వాక్యాన్ని మనం విని నేర్చుకొని ఆత్మీయంగా ఎదగాలి. కనుక ఈ రాత్రి దేవుడి యొక్క వాక్య కోణంలో జాములు, గడియల గురించి మనకు నేర్పించారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కూడా చెప్తారు, ఒక గడి అయినా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అని. కనుక ఇప్పుడు ఉన్నటువంటి 24 గంటల సమయంలో మనకి కుదిరినప్పుడు మన వీలుని బట్టి ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. సంఘం
అపోస్తుల బోధ మొట్టమొదటిగా క్రైస్తవ విశ్వాస జీవితంలో కావాల్సింది బోధ, రెండవది సహవాసం, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన. కనుక ఈ వాక్యాన్ని నేర్చుకోండి. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఫోన్ నెంబర్ 8639262647. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆత్మీయ వాక్యాలు ఆత్మీయంగా ఎదుగుట కొరకు, బలపడుటకు ప్రభు కృప చూపించి మన ఆత్మీయంగా బలపరచును గాక. దేవుని యొక్క వాక్యం, భక్తుల జీవిత చరిత్రలు, ఆత్మ సంబంధమైన పాటల కొరకు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు ప్రభు కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో మీ సహోదరుడు పాస్టర్ ఆర్ డానియల్.